ప్రైజ్ ది లార్డ్. ఆదరణ కలిగించే దేవుని మాట. 2 కొరింథీ 3:5 మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. అపోస్తుడైన పౌలు గారు ఎంత చక్కని మాట తెలియజేస్తున్నారు. అంటే మా శక్తి, మా సామర్థ్యము, మా బలము అని చెప్పట్లేదు, కానీ క్రీస్తు యేసు దేవుని మీద ఉంచిన నమ్మకము, విశ్వాసము గొప్పది. ఆయన ద్వారానే మేము సమస్త కార్యములు చేయగలుగుతున్నామని ఆయన తెలియజేస్తున్నారు. మరి చాలామంది అయితే మాకు బలం ఉన్నది, మాకు శక్తి ఉన్నది, మేము మా శక్తి వలన, బలం వల్ల ఇది చేస్తున్నామంటారు. కానీ మరి అపోస్తలుడైన పౌలు గారు చక్కగా మరి వివరించి ఆ అధ్యాయంలో మాట్లాడుతున్నారు. మరి దేవుని శక్తి, సామర్థ్యములు, ఆయన సామర్థ్యం వలనే మేము ఇన్ని కార్యాలు జరిగిస్తున్నాము అని తెలియజేస్తున్నాడు. మరి దేవుని మహిమార్థమే వారు వాడబడి ఉన్నారు. దేవుని నామాన్ని ఘనపరిచి ఉన్నారు. దేవునికి ఒక పత్రికలుగా వారు మార్చబడి ఉన్నారు. మరి నీవు నేను మరి దేవుని పత్రికలుగా మనం మార్చబడాలి. దేవుని సాక్షులుగా మనం మార్చబడాలి. మన జీవితములు అనేకులకు ఆదర్శప్రాయంగా ఉండాలి. అట్టి జీవితము మనం ఈ లోకంలో జీవించుదుము గాక. మరి మన సామర్థ్యము కాదు కానీ, మన శక్తి కాదు కానీ, దేవుని శక్తి సామర్థ్యాలు మన ఎడల పనిచేయునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప దేవా యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభువా. మా శక్తి చేత కాదు, బలం చేత కాదు కానీ తండ్రి ప్రభువా, నీ ఆత్మ ద్వారానే మా ఎడల కార్యములు జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.